సిలువలో వేలాడే నీ కొరకే సిలువలో వేలాడే యేసు నిన్ను పిలచుచుండే ఆలస్యము నీవు చేయకుము యేసు నిన్ను పిలచుచుండే ఆలస్యము నీవు చేయకుము యేసు నిన్ను పిలచుచుండే. ఒక తీర్మానం చేద్దాం నాయనా, కన్నీళ్లతో ఒక తీర్మానం చేద్దాం. రక్షణ పొందాం కానీ ఆత్మలో బలహీనమై శరీర కార్యాల్లో ఉన్నాం, దాని తాలూకు ఫలితాలు అనుభవిస్తున్నాం. ఈరోజు నిజంగా మార్పు చెందుదాం, కన్నీళ్లతో ప్రభుని వేడుకుందాం. నేను ఒప్పుకుంటున్నాను తండ్రి, రక్షణ పొందానన్న పేరే కానీ లోకానుసారం ఉన్నాయి. కొన్ని పిచ్చి పనులు చేశాను, కొన్ని బుద్ధిహీనమైన క్రియలు నా వల్ల జరిగాయి, కొన్నిట్లో ఇంకా కొనసాగుతున్నాను. ఈరోజు స్ట్రైట్గా నన్ను దర్శించి మాట్లాడాను. నేనే నా కుటుంబానికి శాప కారణమని మాట్లాడాను. నా కుటుంబానికి నేనే దరిద్రం తెచ్చి పెడుతున్నానని స్పష్టంగా నాకు అర్థమయ్యేటట్టు చెప్పాను. ఇంకొండొద్దు ప్రభా, నా పరిస్థితి అలాగ ఉండొద్దు. నా కుటుంబం మొత్తానికి నేను దీపం కావాలి. నా కుటుంబం మొత్తం ఆశీర్వదించబడటానికి నేనే కారణం కావాలి. నన్ను ఆశీర్వాద కారణంగా చేయవా. నేను వదిలిపెడతాను ప్రభా, ఆ పాపిష్టి అనుభవాన్ని వదిలిపెడతాను, ఆ చెడిపోయిన అనుభవాన్ని వదిలిపెడతాను, ఆ తప్పుడు నడతని వదిలిపెడతాను, ఆ వంకర మనస్తత్వాన్ని వదిలిపెడతాను, ఆ నోటి తొందరని, ఆ తొందరపాటు శరీర క్రియలు వదిలిపెడతాను. యేసయ్యా నన్ను ఆశీర్వదించయ్యా, నా ఆత్మను బలపరిచయ్యా. నా మీద ఏలుబడి చేస్తున్నా ఈ శాపం అప్పుల రూపంలో, రోగాల రూపంలో, కుటుంబంలో కొట్లాటల రూపంలో, కేసుల రూపంలో, వ్యసనాల రూపంలో నన్ను వెంటాడుతుందయ్యా. అయ్యా నన్ను విడిపించు. మళ్ళొక్కసారి ఈ రక్తంతో నన్ను యేసయ్యా నన్ను కడుగు, నన్ను పరిశుద్ధపరిచాయి. అగాధ జలములు ఆర్పజాలని ప్రేమ కదా నీది. ఆ ప్రేమతో నన్ను కనికరించయ్యా. నేను ఒప్పుకుంటున్నానయ్యా. ఒప్పుకోమ్మా, ఒప్పుకోరా తల్లి. నా దేవుని కనికరం నీ మీదకి వచ్చిందమ్మా. ఒక మాట నోరు తెరిచి అడిగమ్మా, యేసయ్యా నన్ను క్షమించు, నేను దిద్దుకుంటానని అన్నమ్మా. ఒక మాట సరి చేసుకుంటానన్నయ్యా. దేవుని సన్నిధయ్యా ఇదే, శాలేమరాజు సన్నిధి కాదయ్యా, యేసయ్య సన్నిధయ్యా, దేవుని సన్నిధమ్మా. అడుగమ్మా. అగాధ సముద్ర జలములైనా ఈ ప్రేమను అర్పజాలవుగా, ఈ ప్రేమ నీకై విలపించుచు ప్రాణముధార పోయుచునే. మారు మనసుకు పిలుస్తున్నాడు నిన్ను. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినట్టు వచ్చి నీ దోషములు ఒప్పుకొని సరి చేసుకుని ఆయన పాదాలు ఆశ్రయించు. విన్న బోధ ఇది నాది కాదని నిర్లక్ష్యంగా ఉండొద్దు. తేడా పడతావు. దిద్దుకో. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఈరోజు నువ్వు అందించిన ప్రతి మాటకై వందనాలు. ముఖాముఖి మాట్లాడావు, నీ స్తోత్రాలు. విశ్వాసులే కాదు, యాజకులమైన సేవకులమైన మేము కూడా మార్చుకోవాల్సినవి, దిద్దుకోవాల్సినవి ఉన్నాయి. ఈరోజు మా బిడ్డలందరితో మాట్లాడావు. ఒక ఎస్తేరు నీతికి నిలబడితే జాతికి రక్షణ కలిగింది. ఒక మోషే నీతికి నిలబడితే జాతికి విమోచన కలిగింది. ఒక యోసేపు నీతికి నిలబడితే అవకాశాలు వచ్చినా పాపం చేయకుండా కంట్రోల్ చేసుకొని నీతికి నిలబడితే 2 రాజ్యాలకు తన కుటుంబానికి
లైఫ్ దొరికింది. లేకపోతే 7 ఏళ్ల కరువు కాలంలో అందరూ చచ్చి ఉండేవాళ్ళు. నీకై నీతిగా నిలబడిన ఒకడిని ఆ ఐగుప్తోళ్ళకి, ఈ కనానోళ్ళకి, యోసేపు కుటుంబం, యాకోబు కుటుంబానికి ఆధారం చేశావయ్యా. నీతిగా నిలబడ్డవాడు ఎంత దీవెనయ్యాడయ్యా. తనను అమ్ముకున్న వాళ్ళు కూడా తానే దిక్కయ్యాడు కదయ్యా. తనను అప్పచెప్పిన వాళ్ళు కూడా తానే దిక్కయ్యాడు కదయ్యా. అలా నిన్ను ప్రేమించి నీతిగా నిలబడ్డ వాళ్ళని నువ్వు ఖచ్చితంగా దీవిస్తావు. గతం గతః ఈ రోజు నుంచి నీకై నీతిగా బ్రతకడానికి తీర్మానించుకున్న మా బిడ్డలందరిని ఆశీర్వదించు. నీ కరుణగల చేతికి బిడ్డల్ని, దైవజనుల్ని, విశ్వాసుల్ని, పరిచారకులు అందరిని అప్పగిస్తూ యేసునామములో ప్రార్థించి విశ్వాసమును బట్టి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్.